నిరుద్యోగ యువతకు బకాయి పడ్డ 33,000 భృతి చెల్లించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి కూడా లేదు అంటూ ఈరోజు నెల్లూరు జిల్లా గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, బాబు మెగా డిఎస్సి ఎక్కడా అని వారు ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని, బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడాన్ని వారు దుయ్యబట్టారు. యువగలం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని వచ్చిన 11 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరచారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరచిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు షేక్ గౌస్ బాషా, సర్దార్ అన్సర్, బాబయ్య, ముత్యాలు, వెంకటేశులు, అశోక్, షబ్బీర్, రియాజ్, కాదర్, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మెగా డిఎస్సి మనం పెడతాం, మెగా డిఎస్సి అమలు చేస్తామని చెప్పి ఓన్లీ ఒక సీఎం సంతకానికే వాల్యూ లేకుండా దాదాపు 9 నెలలు కావస్తా ఉంటే మెగా డిఎస్సి ఊసే లేదు. ఒక సంతకం పెట్టి ఆ ఫైల్ని పక్కన పడేశారు. మెగా డిఎస్సి వదులుతారని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులు అయితే పడిగాపులు కాస్తున్నారు. కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి అనేక డబ్బులు నానా రకంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు పాదయాత్ర టైంలో యువగలంలో ప్రతి యువకులకి మేము మాటిస్తున్నాను, మెగా డిఎస్సి అమలు చేస్తాం, మేము రాగానే అధికారంలో మెగా డిఎస్సి విడుదల చేస్తాం అన్నారు. ఒక సంతకం పెట్టి దాని గురించి పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు మళ్ళా ప్రతి జిల్లాలో మీరు తిరగతారు, మీరు ఏఐవైఎఫ్ తప్పించుకొని మీరు తిరగలేరు. ఇప్పటికైనా మీరు దయచేసి మెగా డిఎస్సి వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఎలక్షన్ ముందు ఇచ్చిన మీరు హామీలు నిరుద్యోగ భృతి 3,000 నెలకి ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తానని చెప్పారు. దాన్ని కూడా పట్టించుకోలేదు. దాన్ని కూడా వెంటనే అమలు చేసి నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలా. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు కానీ, ప్రతి మహిళకి తల్లి వందన 1,500 కానీ, అమ్మ ఒడి ఎంతమంది వస్తుంటే అంతమంది కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలకే తప్ప పనిచేసే విధానాలు ఒక్కటి కూడా లేదు. ఎన్ని అబద్ధాలు చెప్తే అంత తొందరగా అధికారంలో వచ్చిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నేర్చుకోవచ్చు. రాష్ట్రంలో చూస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అక్కడ నరేంద్ర మోడీ మోసం చేస్తూ ఉంటే, స్టేట్లో ఆయన మోసం చేస్తే రాష్ట్రంలో ఈయన వెంటనే మెగా డిఎస్సి వెంటనే వాగ్దానాలు అమలు చేయని వాగ్దానాలు వేయడం సిగ్గో అమలు చేయని వాగ్దానాలు వేయడం సిగ్గో. డౌన్ ఇండియా గవర్నమెంట్, డౌన్ ఇండియా గవర్నమెంట్, డౌన్ ఇండియా గవర్నమెంట్. వర్ధిల్లాలి అఖిల భారతీయ సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ సమైక్య. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇక్కడ నెల్లూరు జిల్లాలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు మేము మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మనం పెడతాం, మెగా డిఎస్సి అమలు చేస్తామని చెప్పి ఓన్లీ ఒక సీఎం సంతకానికే వాల్యూ లేకుండా దాదాపు 9 నెలలు కావస్తా ఉంటే మెగా డిఎస్సి ఊసే లేదు. ఒక సంతకం పెట్టి ఆ ఫైల్ని పక్కన పడేశారు. మెగా డిఎస్సి వదులుతారని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులు అయితే పడిగాపులు కాస్తున్నారు. కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి అనేక డబ్బులు నానా రకంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు పాదయాత్ర టైంలో యువగలంలో ప్రతి యువకులకి మేము మాటిస్తున్నాను, మెగా డిఎస్సి అమలు చేస్తాం, మేము రాగానే అధికారంలో మెగా డిఎస్సి విడుదల చేస్తాం అన్నారు. ఒక సంతకం పెట్టి దాని గురించి పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు మళ్ళా ప్రతి జిల్లాలో మీరు తిరగతారు, మీరు ఏఐవైఎఫ్ తప్పించుకొని మీరు తిరగలేరు. ఇప్పటికైనా మీరు దయచేసి మెగా డిఎస్సి వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఎలక్షన్ ముందు ఇచ్చిన మీరు హామీలు నిరుద్యోగ భృతి 3,000 నెలకి ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తానని చెప్పారు. దాన్ని కూడా పట్టించుకోలేదు. దాన్ని కూడా వెంటనే అమలు చేసి నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలా. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు
ఉచిత బస్సు కానీ, ప్రతి మహిళకి తల్లి వందన 1500 కానీ, అమ్మ ఒడి ఎంతమంది ఒప్పుకుంటే అంతమంది కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలకే తప్ప పనిచేసే విధానాలు ఒక్కటి కూడా లేదు. ఎన్ని అబద్ధాలు చెప్తే అంత తొందరగా అధికారంలో వచ్చిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నేర్చుకోవచ్చు. రాష్ట్రంలో చూస్తే 2 కోట్ల ఉద్యోగం ఇస్తానని చెప్పి అక్కడ నరేంద్ర మోడీ మోసం చేస్తూ ఉంటే, స్టేట్లో ఆయన మోసం చేస్తే రాష్ట్రంలో ఈయన ఇంకా మోసాలు చేస్తున్నాడు. ప్రతి మహిళకి, ప్రతి చెల్లమ్మకు 1500 ఇస్తాను, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఏ వాగ్దానాలు చేయలేదు. ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ఉన్నారు, అది కూడా ఇప్పుడు దాకా అమలు అవ్వలేదు. దయచేసి మీరు కానీ దీన్ని అమలు చేయలేకపోతే గతంలో ఇంకా ప్రోగ్రాల్ని, ఇంకా ఉద్యమాన్ని కట్టడి చేస్తాం, సీఎం క్యాంపస్ కూడా ముట్టడి చేస్తామని అఖిల భారతీయ సమైక్య తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.